మామూలుగా అయితే అట్లా చేసేవాళ్ళని జరిగిపోయాయి కదా అవన్నీ. అస్సలు అలా కాదు. బికాస్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫేసింగ్ 50,000 మెట్రిక్ టన్స్ మీరు లోడ్ చేయగలిగినప్పుడు సంథింగ్ ఈజ్ నాట్ రైట్ మిస్టర్ శ్రేష్ఠ. ఓన్లీ బికాస్ ఆఫ్ వెదర్. I won't leave it, please trust me. I won't leave it. We will go on. Not in that sense. Whether I go inside or not. larger perspective, sir, is saying not just port. Entering the ship. This port itself will become a big issue. All of you will be accountable, please. Okay, you write a report. Somehow the situation is quite discouraging, and with my earlier experience in South Africa or other places, make a note. No, make a voice note. Don't write. Make a voice note. Because I am seeing, Mr. Shrestha, I am not seeing any cooperation from them. Mr. Shrestha, I am not seeing any cooperation from them. They are very easy about it. And I am not seeing any enough push from our side, from the Port Authority side. You guys are taking it very lightly. Huh? You guys are taking it very lightly. Whether they go according to international, I don't care. When they do a mistake, better be accountable. Ease of business అంటే స్మగ్లర్స్ కి మన ఈజ్ ఆఫ్ స్మగ్లర్స్ కాదు కదా. మీరు ఎంతమంది మీ స్టాఫ్? మీరు పోర్ట్ కన్జర్వేటర్స్ 6 మంది ఉంటారు. ఓకే, యు హావ్ అరౌండ్ 12 షిప్స్. షిప్స్ మీద ఎవరు ఉన్నారు? కాదు కాదు, ఎన్ని ఉన్నాయి షిప్స్? 12 ఉన్నాయి. ఓకే, అసలు అబ్సల్యూట్లీ చెకింగ్ లేనప్పుడు ఎనీవన్ కెన్ కమ్ కదా ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి. వీళ్ళు రావాలన్నా షోర్కి దే హావ్ టు కమ్ త్రూ దట్. ఎవరైనా సరే ఎక్కడికి రావాలి? మనం ఇప్పుడు ఎక్కడైతే వచ్చామో సార్ అక్కడి నుంచి అలాగే నేను ప్రాపర్ సూపర్విజన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఈరోజు టుడే ఇట్ ఈస్ రైస్, టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా. A bunch of terrorists can come, RDX can be imported, a lot of explosives can be imported, and we have ONGC ఉన్నాయి. You know how dangerous game this is. I mean, it can unfold. Coast Guard, Marine Police kuda they continuously monitor. What is the purpose of Marine Police? Purpose of Marine Police మీరు అందరూ ఉంటే, is it a state Marine Police? Yes sir, state Marine Police and Coast Guard కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం సార్. జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం. మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తారు? లాక్ చేస్తారు మొత్తం ఫుడ్ మన బ్యాగ్స్. పెట్రోలింగ్ వాటర్ వర్క్ కాదు. ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈరోజు రైట్స్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్టీసీ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. I think this should center attention కావాలి దీని మీద. హోమ్ మినిస్టర్ అటెన్షన్ ఇస్ నీడెడ్. దట్స్ వాట్ ఐ ఫీల్. చూడు, hey Adjuvision, if they could talk it like that, నేను అంటుంది ఇదే. దానికి చేయగలిగినప్పుడు మీరు దాన్ని చేయలేకపోతాం. దట్ షోస్ ఇట్స్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. మీరు అక్కడ బోర్డ్స్ పెట్టి అతగలిగినప్పుడు
వెరీ ఆబ్వియస్. మీరు ఏం చేయాలి, ఇక్కడ దాకా తీసుకొచ్చి యూ కుడ్ హావ్ సెంట్ 3 ships lashed down to like that. They would have been ready. If they are sincere enough. ఏమి కనిపించట్లా. How do I believe you? ఆ క్రేన్ ఎలా వస్తుందో చూడు. అది చూపించండి, మా స్టోరీ చూపించండి. మేక్ ఎ నోట్. మొత్తం ఆయన డిఎస్పీ గారిని రమ్మని చెప్పండి. ఈ కథలన్నీ నాకు మ్యాప్లు ఇవన్నీ మనకు ఇఫ్ దే కుడ్ లాక్ ఇట్ లైక్ దాట్. ఆ బోట్ ఎలా క్లబ్ చేసి ఎలా పెట్టారో, ఏం ప్రిపరేషన్ జరగల. ఇట్స్ వెరీ ఎవిడెంట్. ఇట్స్ క్వైట్ ఎవిడెంట్. ప్లీజ్ సెండ్ ఎ రిపోర్ట్ ఎస్పీ. ప్లీజ్ ఐ నీడ్ ఎస్పీ. ప్లీజ్ ఎగ్జాక్ట్ ఏం జరిగింది రాయండి మధు. కంప్లీట్ అది డిఫరెన్స్ చూపించండి. కంట్రీ కోస్టల్ లైన్తో మీరు ఆడుకుంటున్నారు. మీరు తోటి మీ అందరి ట్యాక్సులతోటి, ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే, ఆ బియ్యం తీసుకెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. దెర్ షుడ్ బి అ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్. దీనికి మన భేదం లేదు. దీనికి అధికారులు కాదు, పొలిటికల్ వ్యవస్థ కాదు, ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి. దిస్ విల్ పోజ్ యాజ్ అ నేషనల్. ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం, మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి. నేను నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే, నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ 2 months నుంచి ఆపేశాను, నన్ను రానివ్వకుండా. ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్, అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుతుంది సార్, ఎందుకు సార్, ఇప్పుడు కాదు సార్, తర్వాత సార్, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్. రిపీటెడ్గా చెప్తా ఉన్నారు నాకు. నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను, అధికారులు నా పక్కన రాకపోయినా పర్లా. ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఇది ప్రజలకు తెలియాలి. ఇది కొండబాబు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, మా మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే చెప్పాం. తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీ గేవ్ ఎ వర్డ్ టు పీపుల్. మేము ప్రజలకి మాట ఇచ్చాం, పారదర్శకత చూపిస్తాం, ఇలాంటి అవినీతిని, ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని. ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం. అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అలాగే దీన్ని ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను. ఆంధ్ర ఈజ్ మేజర్ హబ్ ఫర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు. ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటున్నాయి. అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని, నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది, టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా అన్నాను. దానికి మీరేం చర్యలు తీసుకున్నారు బీయింగ్ ప్రైవేట్ పోర్ట్ అంటే? పాప ఆయన ఏం చేస్తాడైనా,